శివన్నారాయణ రెస్టారెంట్కి సంబంధించిన ఫైల్స్ చూస్తూ దశరథ్తో చెప్తూ ఉంటాడు. లాస్ట్ మంత్ ఆర్డర్స్ బాగా పెరిగాయి. ఇలాగే కంటిన్యూ అయితే మన జోష్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ నెంబర్ 1 స్థానానికి వస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఈ కింతలో అక్కడికి వచ్చిన సుమిత్ర భోజనం చేద్దాం రండి మామయ్య అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం జోష్నా ఇంకా రాలేదు కదా అని అంటూ ఉంటుంది. ఇక శివన్నారాయణ తను వాళ్ళ బావతో అడ్డమైన చాకరీ చేయించే పనిలో బిజీగా ఉండుంటుంది. మనం తిందాం పదా అని అంటుంటాడు. ఇక దశరథ్ కార్తీక్ కూడా ఇంటికి వెళ్ళాలి కదా నాన్న అని అంటుంటాడు. ఇక శివన్నారాయణ పని వాళ్లకు టైం అంటూ ఏముంది, పని పూర్తయ్యాక ఇంటికి వెళ్ళాలి అని అంటుంటాడు. ఇక రెస్టారెంట్ నుంచి నేరుగా ఇంటికి వచ్చిన జోష్న కరెక్ట్గా చెప్పావు తాత, పని వాళ్ళు పని పూర్తయ్యాక ఇంటికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. ఇక తనని చూసిన పారిజాతం నీ చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఏది జోష్న, చేతులు ఊపుకుంటా వస్తున్నావు, కారులో పెట్టేశావా అని అంటూ ఉంటుంది. లేదు గ్రాని, నా హ్యాండ్ బ్యాగ్ నా అసిస్టెంట్ తీసుకొస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో కార్తీక్ జోష్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు. తనని చూడగానే దశరథ్ సుమిత్ర అయితే షాక్ అయిపోయినట్టుగా చూస్తూ ఉంటారు. ఇక పారిజాతం అయితే చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక శివనారాయణ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక జోష్న ఏంటి బావ నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొస్తున్నాడని చాలా ఆశ్చర్యపోతున్నట్టున్నారే, నేను పంపించిన వీడియో చూడలేదా అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే ఎందుకు చూడలేదు, ఇంట్లో అందరం చూసాం, నేనైతే చాలా సంతోషపడిపోయి ఆనందంలో స్వీట్స్ కూడా తిన్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే మరీ ఎక్కువ సంతోషపడిపోయి స్వీట్స్ ఎక్కువ తినకపోరు, నీకు అసలే షుగర్ ఉంది, ఆనందంలో పైకి పోయావనుకో, ఈ వయసులో తాతకి 3వ పెళ్లి చేయలేం కదా అని అంటుంటాడు. ఇక శివన్నారాయణ వీడు పని చేసేదానికి వచ్చినట్టుగా లేదు, ఏదో టైం పాస్కి వచ్చినట్టుగా ఉంది అని అంటుంటాడు. ఇక జోష్న అయితే లేదు తాత, నేనే కాదు ఈ ఇంట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాడు అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం నాకైతే నమ్మకం కనిపించడం లేదు అన్నట్టుంటే, లేదు గ్రాని, ఏ పని చెప్పినా చేస్తాడు, నువ్వు వెళ్ళి తాత షూ తీసుకొని అలాగే క్లీనింగ్ కిట్ తీసుకురా, తను క్లీన్ చేస్తాడు అని చెప్తూ ఉంటుంది. ఇక దశరథ్ కోపంగా జోష్న నడుస్తూ ఉంటాడు. ఇక శివన్నారాయణ ఏంటి దశరథ జోష్నను అడ్డుకుంటున్నావు, పనివాళ్ళు అన్నాక తన విధేయతని నిరూపించుకోవాలి, పారిజాతం నువ్వు వెళ్ళి షూ తీసుకురాపో అని చెప్తుంటే ఇక పారిజాతం షూ తీసుకొచ్చి కార్తీక్ ముందు వేస్తుంది. ఇక కార్తీక్ అయితే కింద కూర్చొని ఆ షూని క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇక దశరథ్ కార్తీక్ని చూసి బాధపడుతూ ఏంట్రా ఇది అని అంటుంటాడు. ఇక కార్తీక్ సంతకానుకున్న విలువ నీకంటే ఎవరికి బాగా తెలుసు మావయ్య, నా అనుకున్న వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంటాడు. ఇక శివన్నారాయణ తల ఎగరేస్తూ అదిరా నీ స్థాయి అంటుంటే, నీకిందులో స్థాయి కనిపించింది, కానీ నాకు మాత్రం నా బాల్యం కనిపించింది. నేను ఇదే ఇంట్లో పుట్టి పెరిగాను, చిన్నప్పుడు నా షూని నువ్వే క్లీన్ చేసేవాడివి, అమ్మ పనివాళ్ళు ఉన్నారు కదా ఎందుకు నాన్న అంటే, నా మనవుడు షూ నేను క్లీన్ చేస్తే నాకు అదొక అందమైన జ్ఞాపకం అని ప్రేమగా నా కాలం తీసుకొని షూ తొడిగి నాకు ముద్దు పెట్టి నా చేత నువ్వు ముద్దు పెట్టించుకొని బాయ్ చెప్పి స్కూల్కి పంపేవాడివి. మనవుడు షూ క్లీన్ చేసిన తాతకే కాదు అందమైన జ్ఞాపకం ఉండేది, తాత షూ క్లీన్ చేసిన మనవడికి కూడా అందమైన జ్ఞాపకమే, తాత రుణం తీర్చుకునే అదృష్టం ఎంతమందికి వస్తుంది అని అంటుంటాడు. ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దశరథ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక సుమిత్ర భోజనం చేద్దాం రండి అని అందరినీ పిలుస్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే నువ్వు హ్యాండ్ వాష్ చేసుకొని రా బావా అని అంటుంటే, ఇక పారిజాతం అయితే ఏంటి పని వాళ్ళని కూడా మనతో సమానంగా కూర్చోబెట్టి భోజనం పెడతావా ఏంటి అని అంటూ ఉంటుంది. లేదు గ్రాని, బావ మనకు భోజనం వడ్డిస్తాడు అని చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా కార్తీక్ని అలా మాట్లాడుతుంటే దశరథ్ చాలా బాధపడుతూ నేను చూడలేకపోతున్నాను కార్తీక్, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంటాడు. ఇక కార్తీక్ అయితే నేను తల వంచినా తల ఎత్తినా మన కుటుంబం కోసమే మావయ్య, ఒక రాజు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు, ఒక రాజు తన భార్య కోసం ఒక బంటుగా మారాడు, ఈ కథ విన్నావా అని అంటుంటాడు. విన్నాను కార్తీక్, చూస్తున్నాను కూడా అంటుంటే, అజ్ఞాతవాసం పూర్తయితే కానీ చేసే పని చూసే వాళ్ళకి తెలియదు మావయ్య అని అంటుంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళిన కార్తీకు చేసిన వంటలన్నీ చూస్తూ వంటలన్నీ గుమగుమలాడుతున్నాయి, అత్త నువ్వే చేసావు కదా, వాసన చూస్తేనే తెలిసిపోతుంది నువ్వే చేసావని అని సుమిత్రను అడుగుతూ ఉంటాడు. ఇక అందరికీ ఏం వడ్డించను తాత, నీకు దోసకాయ పచ్చళ్ళు పెరుగు వేసుకొని తినడం ఇష్టం కదా, అది వడ్డించిన, పారు నీకేం వడ్డించును,
నీకు కందిపొడిలో నువ్వుల నూనె వేసుకొని తినడం ఇష్టం కదా, అది వెయ్యనా అని అంటుంటాడు. ఇక పారిజాతం, పర్వాలేదురా, పని వాళ్ళకంటే నువ్వే మేలు, అన్నీ గుర్తుపెట్టుకుని వడ్డిస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇక జోష్న, బావ పనివాడే కదా గ్రాని, ప్రత్యేకంగా పనివాడు అని అనాల్సిన అవసరమే ఉంది, మనకు పనివాడు అంటే బావే గుర్తుకు రావాలి అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ జోష్న మాటలు పట్టించుకోకుండా సుమిత్రతో, నీకేం వడ్డించినత్తా అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక సుమిత్ర, ఎందుకురా నటిస్తున్నావు, మనసులో అంత బాధ పెట్టుకుని అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, అలాంటిదేమీ లేదత్తా, మీరందరూ ఎవరు, నా ఫ్యామిలీకి నేను భోజనం వడ్డిస్తుంటే అందులో సంతోషమే కానీ బాధ ఎందుకు ఉంటుంది? చిన్నప్పుడు నువ్వు నన్ను ఎత్తుకొని గోరుముద్దలు పెట్టావా లేదా అని అడుగుతూ ఉంటాడు. పెట్టానురా అని అంటుంటే, మరి నువ్వు నాకు చిన్నప్పుడు ఎత్తుకొని భోజనం పెట్టి మూతి తుడిచి ఎంత ప్రేమగా చూసుకున్నావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలత్తా, నన్ను కన్న బిడ్డలాగా చూసుకున్నావు, అలాంటి నీకు భోజనం వడ్డిస్తే నేను సంతోషపడతానా బాధపడతానా? అయినా మీరందరూ నా ఫ్యామిలీ, హ్యాపీగా భోంచేయండి, నేనందరికీ వడ్డిస్తాను అని అంటుంటాడు. ఇక దశరథ్ అయితే, కార్తీక్ నువ్వు కూడా కూర్చొని భోంచేయరా అని అంటుంటాడు. ఇక కార్తీక్ అయితే, లేదు మామయ్య, నా కోసం నా ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తింటేనే నాకు అదొక తృప్తి అని అంటుంటాడు. ఇక భోజనం చేస్తూ జోష్న తన సెల్ ఫోన్లో కార్తీక్ అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉండడాన్ని వీడియో తీస్తూ ఉంటుంది. బావని నేను ఎలా పనివాడిగా మార్చాను అన్నది దీప ఖచ్చితంగా చూడాలి, అప్పుడే తన గుండు పగిలిచ్చొస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న కార్తీక్ని ఎంతగా అవమానిస్తున్నా కార్తీక్ అదేమీ పట్టించుకోకుండా నా ఫ్యామిలీ అంటూ అందరికీ వడ్డిస్తూ ఉండడాన్ని చూసిన దశరథ్ చాలా సంతోషపడుతూ, కాంచన, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నువ్వు రాముణ్ణి కన్నావు, నేనే సీతను కనలేకపోయాను, తొందరలోనే దీన్ని ఆపుతాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.